హలో, నేను మిస్ రావు. కుబేరా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బుక్ మై షోలో గంటకు 20,000 టికెట్లు కొనుగోలు చేస్తున్నారు అనేది రిపోర్ట్. టాలీవుడ్లో అయితే హిట్ టాక్ వచ్చేసింది. కానీ కొంతమంది పెద్ద బూతు ఆ సినిమా అని చెప్పి అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, ఆ సినిమా చూసిన తర్వాత ధనుష్ రోలు, నాగార్జున రోల్ని కంపేర్ చేసుకుంటున్నారు. కంపేర్ చేసుకుని అసలు నాగార్జున ఈ రోల్ ఎందుకు పోషించినట్టు, ఎందుకు ఈ రోల్ని ఒప్పుకున్నారు అనేటువంటి ప్రశ్నలను జోడిస్తూ అక్కినేని ఫ్యాన్స్ అయితే విరుచుకుపడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. యాక్చువల్గా 60+ అయినప్పటికి కూడా నాగార్జున ఇప్పటికి కూడా యంగ్స్టర్ లాగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఇప్పటికి కూడా నవమన్మధుడు లాగానే ఫీల్ అవుతుంటారు. అలాంటి నాగార్జున ఈ రోల్ పోషించడం ఏంటి, వెనక నుంచి ధనుష్ వచ్చి తన్నించుకోవటం ఏంటి నాగార్జున, అసలు ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ సీన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ సినిమా మొత్తం మీద ధనుష్ బిచ్చగడ వేషంలో ఉంటాడు. కుబేరుడిగా ఉన్నటువంటి నాగార్జున్ని తంతాడు, తన్నించుకుంటాడు నాగార్జున ఆ సినిమాలో. కరెక్ట్గా ఈ సీను ఏమాత్రం అక్కినేని ఫ్యాన్స్కి జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో ట్రోల్ చేయటం మొదలుపెట్టారు అక్కినేని నాగార్జున. పెద్ద బూత్ సినిమా అది, ఆ పెద్ద బూత్ సీన్ అది. అలాంటి క్యారెక్టర్ని ఎలా ఒప్పుకున్నారు అనేది. కానీ నాగార్జున చాలా తెలివిగల హీరో అని చెప్తుంటారు టాలీవుడ్లో. ఆయన హీరో శకం ఆల్మోస్ట్ బలహీనపడింది. ఎందుకంటే ఒకప్పుడు హీరోగా దాదాపు టాప్ 3లో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్లు ఉన్నాయి ఆయనకి. ఈ వరుస ఫ్లాప్ల క్రమంలో ఏ క్యారెక్టర్ వేస్తే హిట్ అవుతుందో కూడా అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ ఆప్ట్ అని చెప్పేసి ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ఎంచుకున్నారు. ఈ క్యారెక్టర్ ఎంచుకొని ఈ క్యారెక్టర్లో ఇమిడిపోయారు. ఈ సినిమా డైరెక్టర్ సినిమా. శేఖర్ కమ్ముల ఎప్పుడు కూడా కథను నమ్ముకుంటాడు. అంతే తప్ప హీరోల్ని, ఆర్టిస్టుల్ని నమ్ముకోరు. ముందు కథ రాసుకుంటారు. కథ రాసిన తర్వాత ఆ కథకి, ఆ క్యారెక్టర్కి ఆప్ట్ అయ్యేటువంటి ఆర్టిస్టులని ఎంపిక చేసుకుంటారు. అది ఆయన స్టైల్. అందుకే శేఖర్ కమ్ముల సినిమా అంటే ఒక ప్రత్యేకంగా ఉంటుంది అనేది ఆడియన్స్లో ఉన్నటువంటి ఒక ముద్ర. ఆయన గుడ్ విల్ తోటే ఓవర్సీస్ బిజినెస్ $5 లక్షల జరిగిందని అంటున్నారు. ఇది ఓపెనింగ్స్లోనే. వీకెండ్ కల్లా $10 లక్షల అవుతుంది అని అంటున్నారు కలెక్షన్స్. సో కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ అది శేఖర్ కమ్ములకి. శేఖర్ కమ్ముల ఎప్పుడు వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండేటువంటి కథలను ఎంపిక చేసుకుంటాడు. కథనాన్ని నడిపిస్తూ ఉంటారు అందంగా. అది ఆయన స్పెషాలిటీ. ఇప్పుడు ఆయన హయ్యెస్ట్ బడ్జెట్తో నిర్మించినటువంటి సినిమా ఇది. దాదాపు 120 కోట్ల బడ్జెట్తో నిర్మించినటువంటి సినిమా కుబేరా. దీంట్లో ధనుష్ తమిళనాడుకు సంబంధించినటువంటి హీరో. ఆయన రోలు, ఆయన పోషించినటువంటి నిడివి ఎక్కువగా ఉంది ఈ సినిమాలో. నాగార్జున అయితే తక్కువగా ఉంది. దీన్ని క్యాల్కులేట్ చేస్తున్నారు అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని ఫ్యాన్స్ దీన్ని క్యాల్కులేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి హీరో ఎవరంటే ధనుష్ అని చెప్తున్నారు. అక్కినేని పేరు సెకండ్లో వస్తుంది. సో తమిళనాడుకి వెళ్తే ధనుష్ సినిమా అంటున్నారు. ఇక్కడేమో అక్కినేని సెకండ్ ప్రయారిటీగా సినిమా కనిపిస్తుంది. కరెక్ట్గా ఈ కాన్సెప్ట్ని, ఈ అంశాన్ని అక్కినేని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతుంది. చాలా అసంతృప్తిగా ఉంది. అసలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారడం ఏంటి నాగార్జున అనేటువంటిది ఒక ప్రశ్నని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని నాగార్జున ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ బండ బూతులతోటి ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. రాబోయేటువంటి కూలీ సినిమాలో కంప్లీట్గా విలన్ క్యారెక్టర్ అయిపోతున్నాడు ఆయన. మరి అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి?
దాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడే ఈ సినిమాలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అక్కడే నాగార్జునని చూడలేకపోతున్నాము. కూలీ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నారు అని చెప్పి ముందుగానే చెప్తూ ఉన్నారు. అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అనేటువంటి ఒక ఆందోళన, ఒక అసంతృప్తి అక్కినేని ఫ్యాన్స్లో బయలుదేరింది. ఒకవైపు ఏమో కుబేరా హిట్ టాక్ ఉంది, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలా అక్కినేని ఫ్యాన్స్, లేదంటే నాగార్జున రోలు బాగలేదు, నిడివి తక్కువగా ఉంది, అది కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సంబంధించినటువంటి క్యారెక్టర్, అది దానికి నాగార్జున ఎందుకు పరిమితం చేశారు అనేటువంటి టాకు, అనేటువంటి అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేస్తూ కొంతమంది అయితే బూతులు వాడుతున్నారు. ఆ విధమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి కూలీ సినిమా గురించి ఇంకా ఆందోళన చెందుతున్నారు. అసలు కూలీ సినిమా విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు నాగార్జున. అందుకే ఆ సినిమా మీద అసలు ఫ్యాన్స్ ఇప్పటి నుంచే మండిపడుతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత, కుబేరాన్ని చూసిన తర్వాత, కుబేరానేమో ఫ్యామిలీ చూసేటువంటి సినిమా అని చెప్పి అంటున్నారు. పొలిటికల్ అండ్ కరప్షన్ సబ్జెక్ట్గా తీసుకొని చేసినటువంటి సినిమా అది. చాలా బాగుంది ఆ సినిమా, చూడాల్సినటువంటి సినిమా అనేటువంటి టాక్ అయితే వచ్చేసింది. మీకు తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అనుకున్నటువంటి రీతిలో కలెక్షన్స్ మొదలయ్యాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా రాబోతుంది. ఇప్పటి వరకు 100 కోట్ల క్లబ్లోకి నాగార్జున చేరలేదు. ఊపిరి సినిమా కానీ, మనం సినిమా కానీ, షోగ్గాడి కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవేవి కూడా 100 క్లబ్లు దాటి వెళ్ళలేదు. కానీ మొట్టమొదటిసారిగా నాగార్జున సినిమా 100 క్రోడ్స్ క్లబ్ని దాటి వెళ్ళిపోతుంది. కానీ ఈ సినిమా నాగార్జున కాదు అనేటువంటి ఫీలింగ్లోకి ఆ ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు. కొంతమంది ధనుష్ సినిమా అనేటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. పైగా కలెక్షన్స్ విషయానికి వచ్చేటప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది, తమిళనాడులో షేర్ ఏమో తక్కువగా ఉంది. మరి సినిమా పరంగా చూస్తేనేమో అది ధనుష్ సినిమా అనిపిస్తుంది, నాగార్జున సినిమా కాదనిపిస్తుంది. కలెక్షన్స్ పరంగా చూస్తేనేమో నాగార్జున అని చూసి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ కాంట్రడిక్షన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్ ప్రస్తావిస్తూ ఉన్నారు, అక్కినేని ఫ్యాన్స్. మరి నెక్స్ట్ రాబోయేటువంటి కూలీ సినిమాని జీర్ణించుకోవడానికి ఇది ఒక ట్రైలా, ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేది కూడా ఇప్పుడు టాలీవుడ్లో చర్చ జరుగుతుంది. ఒకేసారి కూలీ సినిమాలో విలన్గా కనిపిస్తే అసలు జీర్ణించుకోలేని పరిస్థితి. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు బాగా ఇమిడిపోయారు అని చెప్పి టాక్ అయితే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ జగపతి బాబు పోషించాల్సినటువంటి క్యారెక్టర్ అది నాగార్జున పోషించాడు ఇది అని చెప్పి కొంతమంది అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి టాక్స్ అయితే వస్తున్నాయి వాళ్ళ ఫ్యాన్స్ నుంచి. మన నాగార్జున ఇప్పటికీ నవమన్మధుడే అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. బట్ కెరీర్ పరంగా చూస్తే నాగార్జున మంచి జోనర్ ఎంచుకున్నారు. ఈ జోనర్లోనే ఆయన రాబోయే రోజుల్లో సినిమా కెరీర్ ఉంటుంది అని చెప్పి సంకేతాలు ఇస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు రష్మిక, నాగార్జున, ధనుష్ ఇలాంటి వాళ్ళందరూ కూడా నటించినటువంటి ఈ సినిమా కుబేర సినిమా కలెక్షన్స్ అయితే భారీగా వస్తున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ వస్తున్నాయి. దాదాపు 130 క్రోర్స్ కలెక్షన్స్ ఈ వీక్లోనే వచ్చే అవకాశం ఉందని చెప్పి టాలీవుడ్లో అంచనా వేస్తున్నారు సినిమా వర్గాలు. బట్ ఈ సినిమా మీద మాత్రం నాగార్జున, పర్టికులర్గా నాగార్జున విషయంలో మాత్రం, నాగార్జున క్యారెక్టర్ విషయంలో మాత్రం ఆ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్ అయితే అసంతృప్తిగా ఉన్నారు. ఎక్కువ మంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి నాగార్జున ఎలాంటి రిప్లై ఇస్తారు, మరి ఆయన కెరీర్ ఇక నుంచి రాబోయే రోజుల్లో ఈ జోనర్లోనే ఉంటుందా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ జోనర్లోనే ఉండబోతుందా, లేదా విలన్ జోనర్లోనే ఉండబోతుందా, ఇటువైపు జోనర్కి వచ్చిన తర్వాత మళ్ళా హీరోగా చేస్తే రాబోయే రోజుల్లో సినిమాలు పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ని వేధిస్తున్నటువంటి ప్రశ్నలు. మరి ఈ సినిమా కుబేరా హిట్ అయిందని సంతోషించాలా, లేదంటే నాగార్జున క్యారెక్టర్ చూసి బాధపడాలా అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎనీహౌ ఇదైతే బ్లాక్ బస్టర్ సినిమా, కలెక్షన్స్ అయితే భారీగా వస్తున్నాయి. ఓవర్సీస్ కానీ లేదా తెలుగు రాష్ట్రాల్లో కానీ
లేదా శాటిలైట్ హక్కులు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా మార్కెట్ అయిందని చెప్పి అంటున్నారు. దీంతో బ్లాక్ బస్టర్ జాబితాలోకి ఈ సినిమా అయితే వెళ్ళిపోయింది. మరి కూలీలో నాగార్జున క్యారెక్టర్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మీరు ఊహించి ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.